నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్ ఈనాటి వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరం గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకొని 6 సజీవ దహనమయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాణసంచా పరిశ్రమ యజమాని సత్యబాబు కూడా ఉన్నట్లు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2 అనపత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు దాడికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని సమాచారం. ఘటనా స్థలానికి రామచంద్రపురం ఆర్టీఓ అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ పరిహారాలు గోదాము యాజమాన్యులు సక్రమంగా వినియోగించారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామని అన్నారు. ఈ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అన్నదాన్ని పనిచేస్తుంటే సుమారు ఇక్కడ ఒక 30 మంది పనిచేస్తున్నారండి. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అంటే 30 మంది దాకా పనిచేస్తుంది జరిగిందండి. ఇందులో అండి ఈ ఫైర్ యాక్సిడెంట్లో మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని అంతా ఉండి ఓనర్ గారైన వెలుగుబండి సత్యనారాయణమూర్తి గారు దగ్గర ఉండి పనిచేస్తున్నారు. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరి ఇందులో ఒక 6 బాడీలు అయితే కాలిపోయి గుర్తుపడడానికి వీలైన విధంగా మారిపోవడం జరిగింది. ఒక 4 హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. ఇంకా కొంతమంది కాలినోళ్ళు ఒక 5-6 దాకా చిన్న గాయాలతో ఉన్నవాళ్ళు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇంకా ఈ కాలినోళ్ళు పారిపోయిన వాళ్ళు ఎవరెవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్ వారాంతపు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో హడావుడి చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకుంటున్నారని అన్నారు. జగన్ పరామర్శలు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సత్తెనపల్లి, గుంటూరు మిర్చి యార్డు, రాప్తారు, నెల్లూరు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తుందని, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో జగన్ పర్యటనకు భారీ జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర చేశారు. విశాఖలో గురువారం మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతుంది. వైకాపా నాయకులు ఇష్టానుసారంగా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఏదైతే చూడాలనుకుంటున్నారో మెడికల్ కాలేజీ, దానికి సంబంధించి మొత్తం 63 కిలోమీటర్లు డిస్టెన్స్ రోడ్డు మార్గం ద్వారా ఒక రాజకీయకరమైన పర్యటన చేయాలని ఆయన ప్లాన్ చేసుకోవటం, ఏదైతే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిన పోలీసు కానీ వ్యవస్థలన్నీ కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్స్ రోడ్డు మార్గంలో అడ్వైజబుల్ కాదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ కూడా వెళ్ళాలని చెప్పని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. అలా కాదు, నేను రోడ్డు మార్గాన్ని వెళ్ళి చెప్తానని చెప్పని ఆయన భీష్మించి కూర్చున్నాడు. మొన్నే ఒక 4-5 డేస్ బ్యాక్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ నాయకులు మొత్తం ఒక కీలకమైన ఇన్ కెమెరా సమావేశం పెట్టారు. ఆ మీటింగ్లో చేసుకున్న తీర్మానాలు ఏంటంటే, ఏదైతే విశాఖపట్నంలో చాలా శరవేగంగా మొత్తం పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఒక పక్క గూగుల్ లాంటివి వస్తూ ఉన్నాయి, లేదా వేరే పక్క నక్కపల్లి దగ్గర ఇవి ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకో చోట బల్క్ డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దీనికి భూసేకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి మనం అని ఒక తీర్మానం చేశారు. అంతేకాదు, ప్రధానంగా రేపు ఏదైతే నర్సీపట్నంలో పర్యటన ఉందో ఆ పర్యటనకు సంబంధించి కూడా ఎలా మొబిలైజేషన్ చేయాలి, ఎలా ఏ పంచాయతీ నుంచి ఎంతమంది రావాలి, ఏ వార్డు నుంచి ఎంతమంది రావాలి, ఏ జంక్షన్లో ఎన్ని వేల మంది మొబిలైజ్ చేయాలి, అంటే ఇది ఒక బల ప్రదర్శనగా ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీన్ని ఏదో ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక దీన్ని చేయట్లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు మీకు తెలుసు మనకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అటువంటి టైం ఎందుకుంటాడు. మీకు గుర్తుంటుంది, గతంలో కూడా ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో అవుతా ఉంటే ఆ రోజు కూడా విశాఖపట్నం వస్తానని చెప్పని ఎయిర్పోర్ట్లో దిగి హడావడి చేశాడు. ఇప్పుడు కూడా ఇటువంటి టైంలో ఈ డైవర్షన్ చేయాలంటే బాగుంటుందో తెలుసు. ఆయన రేపు డేట్ పెట్టుకున్నాడు. వీకెండ్ రాజకీయాలు ఏదో వారానికో లేకపోతే 10 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి నేను ఏదో అలజడులు సృష్టిస్తాను, ఏదో పర్యటనలు చేస్తాను, ఇవని చెప్పని మీరు హడావడి చేస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. 1 కోటి మందితో సంతకాల సేకరణ అంట. దేనికి 1 కోటి మంది సంతకాల సేకరణ చేస్తున్నాడో ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలి. నువ్వు మెడికల్ కాలేజీలు ఆ 15 కంప్లీట్ చేసుంటే, 17 కంప్లీట్ చేసుంటే ఈరోజు నువ్వు పర్యటన చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
జగన్ రెడ్డి ఉద్యోగాల పట్ల ముసలి కన్నీరు కరుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలకు చేసిన గాయాలు ఇంకా మానలేదని దుయ్యబెట్టారు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ చేతులు విరిచిన మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని జగన్ ని నిలదీశారు. లిక్కర్ షాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన జగన్ కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కన్నీళ్లు కార్చడం అనేది ఉద్యోగులను ఎగతాళి చేసినట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే కూడా చాలు. పిఎఫ్ డబ్బులు ఉద్యోగుల ఖాతాలో నుంచి లాగేసుకొని ఇదేంటి అని అడిగిన ఉద్యోగ సంఘాల నాయకుల్ని చంపేస్తామని బెదిరించి రాష్ట్రం నుంచే పారిపోయేలా చేసింది మీరే కదా. మీ సొంత పార్టీ వైకాపా నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాల మీద, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినా ఇదేమైనా అడగలేకపోయినా మీరు ఈ రోజు తగుదనమ్మా అని ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? మీ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారే, అంతటి అబద్ధాలు చెప్పిన మిమ్మల్ని ఉద్యోగులు ఇంకోసారి ఎట్లా నమ్ముతారు? 3,400 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బాకీ పెట్టేసిపోయిన మీరు విద్య గురించి, ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడడం ఉందే, నవ్విపోతారు. ఇంకొక 5 ఏళ్ళు కానీ మేము ఉంటే ప్రతి విద్యార్థికి ఐబీ సర్టిఫికేషన్ ఇచ్చుండేవాళ్ళం అని నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇస్ ఇట్ నాట్ ఏ 28,000 crore స్కామ్? ప్రతిరోజు ఏదో నిన్న ఐ థింక్ మందు గురించి పెట్టినట్టున్నారు, మొన్న రాత్రి ఏమో టీచర్ల మీద ప్రేమ కురిపించారు. మీకు ఎవరిస్తారో ఇవన్నీ? దయచేసి ఇంకన్నా బయట ఏం జరుగుతుందో చూడండి. ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ఒకసారి కనుక్కోండి. మీరు చేసిన దానికి బేరీ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటనకు అడ్డుకుంటున్నామని దళిత సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ సుధాకర్ ను బలికొన్న జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కడతానంటే ప్రజలు నమ్మరని దళిత సంఘ నాయకులు చెప్పారు. ఒక వైద్యుడి ప్రాణాలే కాపాడలేని వ్యక్తి మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దివంగత డాక్టర్ సుధాకర్ తల్లిని, వారి కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు, అలాగే గణేష్, పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రప్రభా అంటాడు తప్పు కదా. ఆ ఎప్పుడు కూడా అంటున్నారు మీరు ఆయాలు చేసేది, ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామనా? అంచేత ఆ తప్పుడు ప్రసారాలు మానేసి రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని మరి మా దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెప్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఎన్ బ్రాండ్ మద్యం తాగితే ప్రాణాలు ఆవిరేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుందని విమర్శించారు. నారావారి సారా ఏపీలో ఏరులై పారుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అని ఆందోళన చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కూటమిలో భాగస్వామ్యం ఉన్న పార్టీలు కమిషన్లు దండుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం నకిలీ మద్యాన్ని అమ్మించి అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం అమ్మకాల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరు వారి చేత ఈ పని చేయిస్తున్నారో చట్టపరంగా వారందరికీ శిక్ష పడే విధంగా చేస్తామని హెచ్చరించారు. ఇదే మంచి ప్రభుత్వం ఈ రోజు నిజంగానే ఈ దేశానికే
ఒక ఆదర్శంగా ఒక నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా. చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకంలో ఎక్కుతారు. ఒక ఘనత, ఒక బిరుదు, ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈరోజు అన్ని చావులు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా? మద్యం, నకిలీ మద్యం చూసాము. అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము, కల్తీ మద్యం చూసాము, నకిలీ మద్యం. అంటే కల్తీ అని అంటే దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు నకిలీ మద్యం తయారు చేయాలి, ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మద్యం ప్రియులు పొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈరోజు స్పిరిట్లో మీకెంత వాటా వస్తుంది? ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు? ఈరోజు చిత్తూరు, మొన్న విజయవాడ, మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పీట వేశారేంటి? ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకి ఇస్తున్న నకిలీ మద్యం? మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు, మీరు మీ కొడుకు? మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది? మేము అడుగుతుంది ఒకటే, మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా? ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో, మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ, నేను మంచి మద్యం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు, చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నవి ఇచ్చినాయి. ఈరోజు మీ నకిలీ మద్యానికి వచ్చిన దాని మీద సర్టిఫికేట్ కూడా మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. గుంటూరు ఆటోనగర్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహారావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఆటోనగర్ లోని వ్యాపారస్తులను, ప్రజలను, వారి సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆటోనగర్ ప్రాంతంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా కనపడుతున్నాయని, ఆ గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన రోడ్ల నిర్మాణం లేక వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. మరొక 10 రోజుల్లో 50 లక్షలతో రోడ్లు, డ్రైన్లు చేపడతామని తెలిపారు. శానిటైజేషన్ రోడ్ల నిర్మాణానికి స్థానిక అక్రమాలను తొలగించి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఆటోనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా పడినటువంటి వర్షాలు కానివ్వండి, గడిచినటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం, ఒక తట్ట మట్టి కూడా వేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో 1, 2 ఫేజుల్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి మురికి నీరు చేరి అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గుంటూరు ఆటోనగర్ ప్రాంతంలో 30,000 మంది బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లారీ కానీ, లారీకి సంబంధించినటువంటి లారీ యజమానులు కానీ, అలాగే వర్కర్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి పరికరాలు అమ్మేటువంటి షాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి 1, 2 ఫేజ్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా
అన్ని ఎక్కడైతే గుంతలమైనటువంటి రోడ్లన్నిటువంటి కూడా వెట్ మిక్స్ రోడ్లను ఫామ్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసి టెంపరీగా ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో అధికారులని ప్రతిపాదనలు రెడీ చేసి ఒక ₹1 కోటి వరకు ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముందుగా ఒక 50 లక్షలతో వెంటనే వీటిని శాంక్షన్ చేసి అవసరమైనటువంటి బీటీ రోడ్లు కానీ వెట్ మిక్స్ రోడ్లు కానీ ఇట్లా అలాగే కచ్చా డ్రైన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా వీధి దీపాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచర్స్ ముఖ్యంగా 4 వైపులా కూడా బండ్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు పెట్టుకున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో బండ్లు కానీ టైర్లు కానీ ఇవన్నీ కూడా తొలగిస్తే అధికారులు వెంటనే రోడ్లు వెట్ మిక్స్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఫార్మేషన్ చేస్తారు. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు పని చేయడంతో ఆటోనగర్ మరింత అభివృద్ధి చెందితే వ్యాపార అవకాశాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము అందరిని కోరుతూ అధికారులు కూడా వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే వారం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి అఫీషియల్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తెప్పించుకొని కార్యక్రమాన్ని అన్నిటి కూడా రాబోయేటువంటి 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా జడ్ఎం గారికి అలాగే ప్రతి సిబ్బంది అందరికీ కూడా ఆటోనగర్ వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడి అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయక కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. అత్యున్నతమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ వాదులపై మోడీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి ఉన్మాద చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయక కార్యదర్శి మేడా హనుమంతరావు, వెలుగు రాధాకృష్ణమూర్తి, జంగాల చైతన్య, రావుల అంజిబాబు, వలి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలోనే న్యాయ వ్యవస్థపై మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ గ్రూపుకు చెందిన న్యాయవాది చెప్పుతో దాడి చేయడానికి చేసిన ప్రయత్నం అత్యంత హేయమైనది. భారత ప్రజాస్వామ్యానికి నేత్రం లాంటిది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థలో కూడా అత్యంత శక్తివంతమైన, నీతివంతమైన, దేశ ప్రజలందరి చేత గౌరవించబడిన గవాయ్ గారి మీద చెప్పుతో దాడి చేయాలనే ఒక నీచ సంస్కృతికి కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షాలు. గత 10 సంవత్సరాలుగానే కాదు, అంతకుముందు కూడా వీరు భారతదేశ ప్రజల మధ్య మత చిచ్చుబట్టి విభజన వాదాన్ని తీసుకొచ్చి మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి హిందూ మత ఉన్మాదాన్ని ప్రేరేపింప చేసిన ఫలితమే ఈ దాడి. దీనికి మోడీ అతన్ని శిక్షించడం కాదు, మోడీ శిక్షించుకోవాలి. మోడీ ప్రాయశ్చిత్తానికి సంబంధించి ఏమైనా చేసుకోవాలి. ఇప్పటికైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన, భిన్న మతాలకి సంస్కృతులకి నిలయమైన విశిష్టమైన భారత సంస్కృతిని భారతీయ జనతా పార్టీ, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, వారి ఇతర మానస పుత్రులు ఆ విశిష్టతని అర్థం చేసుకోవాలా. అలా అర్థం చేసుకోకపోతే భారతదేశాన్ని విచ్ఛిన్నం అవడానికి మోడీ ప్రభుత్వము, ఆయన అనుచరులు, ఆర్ఎస్ఎస్ కారణభూతమవుతుంది. అలాంటి కారణమైనటువంటి ఈ గవాయ్ మీద ఈ నీచానికి పాల్పడిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించడంతో పాటు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారి వైఖరి మార్చుకొని దేశంలో అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాలని గౌరవించే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడిచిందని, అనేక పోరాటాలు, ఉజ్వలమైనటువంటి ఘట్టాలని నిర్వహించామని సిగ్గు లేకుండా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉపన్యాసాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయి అంటే వాటిల్లో ప్రధానంగా మహాత్మా గాంధీని, జాతిపితని హత్య చేయటం. వారు సాధించినటువంటిది ఏమన్నా ఉన్నది అంటే మైనారిటీల మనోభావాలను పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతుల్లో, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో బాబ్రీ మసీదుని కూలగొట్టి రామజన్మభూమిని నిర్మించడం. అలాగే వాళ్ళు సాధించినటువంటి ఇంకా అనేకం చూసుకుంటే మణిపూర్లో జరిగినటువంటి ఘోరమైన ఉదంతం. ఈ రోజున సమాజం, ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకునేటటువంటి పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త చెప్పు విసరడం అంటే ఇది దేన్ని సూచిస్తూ ఉన్నది? భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి దాడిగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేకం చెప్తూ ఉన్నారు, కానీ దీనికి ఏం చెప్తారు? ఇవాళ ఆయన్ని సస్పెండ్ చేశాం, ఇంకోటి చేశామని చెప్తా ఉన్నారు. సస్పెండ్తోటి ఆగదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో ఒక రాజకీయ విభాగమే బీజేపీ. అందువల్ల ఇలాంటి పనులు చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి రాక్షస కృత్యాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని సమాజం నుంచి వెలుమూర్తి గవాయ్ గారి మీద జరిగిన ఏదైతే ఆ దాడిని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి విశ్వ హిందూ పరిషత్ అట్లాగే ఆర్ఎస్ఎస్ మరి చేష్టలకు కూడా అడ్డం లేకుండా పోతూ ఉంది. మరి ప్రధాన న్యాయమూర్తి మరి విచక్షణ రహితంగా మరి జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఈ విశ్వ హిందూ పరిషత్ మరి మోకలు మరి జడ్జి మీద దాడి చేసి ఆ తీర్పును కూడా ప్రభావితం చేయాలనే ఆలోచనని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన అప్పుడు కూడా దాడి చేసినప్పటికీ ఆయన అరెస్ట్ చేయడానికి కానివ్వండి, అట్లాగే ఆయన ఇచ్చిన బూటును కూడా మరి ఆయనకి ఇచ్చి ఆయన జడ్జి గారు మరి విచక్షణని ప్రదర్శించారు. దానికి కాకుండా ఈ రోజున దేశభక్తులను చెప్పుకుంటున్న విశ్వ హిందూ పరిషత్ మరి ఈ జాతీయ జెండాను కూడా మరి ఎప్పుడు వాళ్ళ ఆఫీసులో ఎత్తని పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ మధ్యనే దేశభక్తులని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు దేశభక్తులుగా చెప్పుకుంటా ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా పాత్ర లేని వాళ్ళు ఈ రోజున దేశభక్తి మాటలు చెప్తా ఉన్నారు. దేశభక్తి మరి వచనాలు తప్ప ఏదైతే పోరాటంలో, స్వతంత్ర పోరాటంలో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలన్నటువంటి కమ్యూనిస్టులు, దేశభక్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజున కగారు పేరుతోటి దాడులు చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద దాడి, నిన్న జరిగినటువంటి ఈ దాడి మరి న్యాయ వ్యవస్థ మీదే కాదు, అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగ వ్యవస్థల మీదే ఈ దాడిగా మరి పరిగణించాల్సిన అవసరం ఉంది. ఓ పక్క మోడీ గారు అసలు కొలీజియం సంబంధించి కూడా ఆ వ్యవస్థల్ని రద్దు చేసి దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో వాళ్ళకు అనుకూలంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎలక్షన్ డేట్ ప్రకటించకుండా ఏకగ్రీవంగా గెలుపొందారని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని కొండూరు శామ్యూల్ విజయ్ కుమార్ అన్నారు. అక్రమ ఎన్నికలను రద్దు చేయాలంటూ గుంటూరు లాడ్జీ సెంటర్లోని నార్త్ ప్యారిష్ చర్చ్ కార్యాలయం ఎదుట కొండూరు శామ్యూల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దళిత సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యారిష్ చర్చల్లో కార్యక్రమాలు నడపడానికి ఒక బాడీ ఉంటుందని, దానిని పీసీసీ అంటారని చెప్పారు. గత 18 సంవత్సరాల నుంచి నూతన బాడీని ఎన్నుకోవడం లేదని తెలిపారు. ఎన్నికలు పెట్టమని అడిగితే పెడతామని చెప్పి ఎన్నికల డేట్ చెప్పకుండా కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించడం అన్యాయం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కంట్రోల్ జోసెఫ్ ని కలిసి రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా, సైంటిఫిక్ గా ఎలక్షన్ జరపమని మెమొరాండం ని అందజేశామని వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొండూరు శామ్యూల్ జై కుమార్. నేను ఏసీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మా తాతల దగ్గర నుంచి మేము లూథరన్ క్రిస్టియన్స్మే. అయితే ఎన్నికలు పెట్టమని
జస్టిస్ కురియన్ గారు పంపినటువంటి ఆర్డర్ ప్రకారము రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు గారు ఎన్నికలు పెడుతున్నామన్నారు. అయితే ఎన్నికల డేటుని ఇప్పటివరకు అనౌన్స్ చేయకుండా కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని నిన్న ఆదివారం అంటే 5/10/2025 ప్రకటించారు. ఇది అక్రమము, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. దీనికి సంబంధించి మేము కంట్రోలర్ జోసెఫ్ గారిని కలిసి వారికి మెమరాండం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించారు. రెండవది మేము వారిని అడిగింది ఏమిటంటే రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా సైంటిఫిక్గా ఎలక్షన్లు జరపని కోరాము. వారు దానికి సానుకూలంగా స్పందించి 3 రోజుల్లో ఏ సంగతి చెప్తామన్నారు. ఏఎల్సీ కింద ఉన్న చర్చిలన్నీ ప్యారిష్లు కాదండి. ఆ ప్యారిష్కి కార్యక్రమాలు నడపడానికి ఒక బాడీ ఉంటుంది. దాన్ని పిసిసి అంటారంటే ప్యారిష్ చర్చి కౌన్సిల్. గత 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి దీనికి ఎలక్షన్ లేదండి. జస్టిస్ కురియన్ గారు గౌరవ హైకోర్టు చేత నియమింపబడినటువంటి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారైన కురియన్ గారు ఎలక్షన్లో పెట్టాల పిసిసికి అని ఒక నోటీసు పంపితే దానికి అనుగుణంగా రెవరెండ్ డాక్టర్ ఎస్జే బాబురావు గారు ఎలక్షన్లో జరుగుతాయని అనౌన్స్ చేశారు. కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎలక్షన్ డేటు డిక్లేర్ చేయకుండా యునానిమస్గా ఎలక్ట్ అయ్యారని ప్రకటించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. శారదానికేతనము అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 11వ తేదీన గుంటూరులోని బ్రాడీపేటలో నిర్వహిస్తున్నట్లు శారదానికేతనము సెక్రటరీ టి శ్రీనివాసరావు, పూర్వ సెక్రటరీ జి శ్రీనివాసరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, లయన్స్ పూర్వ గవర్నర్ నూతలపాటి వీరప్రకాష్, ప్రిన్సిపల్ బి కోటిరత్నం, హెడ్ మాస్టర్ ఎన్ ఉషాకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని శారదానికేతనకు విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. 1922లో బాలికల విద్య కోసం స్థాపించిన శారదానికేతనం అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి మరియు పలువురు రాజకీయ స్వచ్ఛంద సంస్థలు నాయకులు పాల్గొంటారని చెప్పారు. సమావేశానికి కావడానికి కారణం ఏంటంటే ఈ శారదానికేతనం ఎప్పటి నుంచో మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీబాయమ్మ గారు స్థాపించిన సంస్థ. చాలా అందరికీ స్వాగతం. శ్రీ శారదానికేతనం 1922లో ఒక చారిత్రక సందర్భంగా ఈ స్కూల్ ప్రారంభమైంది. ఆనాడు భారతదేశంలో 1% కూడా మహిళలు విద్యని కలిగి లేరు. ఆంధ్రప్రదేశ్లో 0.5% కన్నా మించలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు వారిద్దరూ చొరవ తీసుకొని ఇక్కడ ఒక చిన్న పూరిపాకలో 10 మంది విద్యార్థినులతో భోజన వసతి కల్పిస్తూ స్కూల్ ప్రారంభించారు. ఆ అనంతరం మునగాల జమీందారు రాజా వెంకట నాయన్ గారు వారి మనవడు సుదర్శన్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థం దాదాపు 2 ఎకరాల స్థలాన్ని, ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలాన్ని వారు దానం చేశారు. అనంతరం మనకు ఎదురుగా ఉన్న ఇంకొక దాదాపు ఎకరా స్థలాన్ని ఈ సంస్థ కొనుక్కుంది. ఈ 3 ఎకరాల్లో
శారదానికేతనం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇప్పటి వరకు నాట్కో సంస్థ, తమ్మారెడ్డి భరద్వాజ గారు, బొమ్మిడాల కృష్ణమూర్తి గారు, పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారు, లయన్స్ క్లబ్ వాళ్ళు, ఇట్లా రకరకాల వ్యక్తులు ముందుకొచ్చి క్లాస్ రూమ్స్ కట్టియటం కానీ, డైనింగ్ హాల్స్ కట్టియటం కానీ ఇవన్నీ చేయటం జరిగింది. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు చాలా భూములు ఈ నికేతన్కి అందించారు. ప్రారంభ దశలో కొండ వెంకట అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ పెంచగాలి. న్యాయం చెప్పు బాబు అంటే నల్లకోడు చేసేస్తుంది, ప్రాణం పోతుంది బాబు అంటే తెల్లకోడు చేసేస్తుంది. గుడిలోన భిక్షం, గుడి బయట భిక్షం. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాలి. కళ్యాణం వచ్చిందంటే కట్నాల పేర భిక్షం, ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల పేర భిక్షం. ఫైల్ కదాలంటే మళ్ళీ చేంజ్ వస్తుంది. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళే. రాతిలోని తాతయ్య నీ జాతికి గీత చూసాం. గాంధీ గారు వచ్చి ఇక్కడ 12 రోజులు నివాసం చేశారు. ఈ ప్రదేశం అంత పవిత్రమైంది. మహాత్మా గాంధీ విలువ మనకి ఇక్కడ లేకపోవచ్చు, కొల్లాయకుడు చేశారు మా వయసులోని, లేకపోతే ఇంకోళ్ళు. అక్కడ అమెరికాలో నేను గవర్నర్ అయితే 25-40 నిమిషాలు 210 దేశాల్లో గాంధీ గారి గురించి పెట్టారు. ఏ నాయకుడి గురించి పెట్టలా ప్రపంచంలో. అలాంటి గొప్ప నాయకుడు ఇక్కడ ఈ భూమి మీద, ఈ నేల మీద 12 రోజులు నివసించినందుకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.